కుత్బుల్లాపూర్లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద మేడ్చల్ మెట్రో సాధన సమితి సభ్యులు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ని మర్యాదపూర్వకంగా కలిసి మేడ్చల్ ప్రాంతానికి మెట్రో సాధనలో కీలకంగా వ్యవహరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఉత్తర తెలంగాణ ప్రాంతానికి కీలకమైన కుత్బుల్లాపూర్ ప్రాంతం నుంచి నిత్యం నగరానికి లక్షలాది మంది ప్రయాణిస్తుంటారని, ప్రజల మనోభావాలను ప్రభుత్వానికి గుర్తు చేసే మెట్రోను సాధించినందుకు సంతోషంగా ఉందన్నారు. చాలా ఉన్నాయి హైడ్రా కానీ మన ఫార్మసీ ఇవన్నీ వాడుతున్నాం. మీరు గతంలో వేసుకున్న నిర్ణయాలను తప్పని చెప్పి వీటిని క్యాన్సిల్ చేసి మళ్ళీ మీరు సబ్మిట్ చేసుకొని అవే కరెక్ట్గా చేస్తున్నాం. పొలిటికల్ యాంగిల్ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, గతంలో అంటే మన సబ్జెక్ట్ వచ్చేసరికి వేరే సబ్జెక్ట్ చాలా వాడతాం మేము. మేము పొలిటికల్ భాష ఉంటుంది, ఇవన్నీ ఉంటాం మేము. అంటే ఏదైనా కానీ సైడ్ మేడ్చల్ మెట్రో సాధించాం, సాధించాం. 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 మేడ్చల్ మెట్రో సాధించాం. సార్ అందరికీ నమస్కారం. నా పేరు ఓర్గంటి వెంకటేశ్వర యాదవ్. మేము నార్త్ హైదరాబాద్ మెట్రో రైలు సాధన సమితి నుంచి గత 2 సంవత్సరాల నుంచి మెట్రో రైలు కావాలని చెప్పేసి పోరాటం చేయడం జరుగుతూ ఉంది. దీనికోసము గల్లీ నుంచి ఢిల్లీ దాకా మేము పోరాటం చేయడం జరిగింది. గల్లీలో ఉన్న లీడర్స్ నుంచి ఢిల్లీలో ఉన్న మినిస్టర్ వరకు కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రాంతంలో ఈ మేడ్చల్ నార్త్ ఆఫ్ హైదరాబాద్ లో ఉన్న ప్రజలంతా చాలా ఇబ్బంది పడుతున్నారు, సౌకర్యాలు సరిగ్గా లేక. సో దానికోసం అని చెప్పేసి 2 సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తూ ఆన్లైన్ పిటిషన్ ఒకటి క్రియేట్ చేసి దాదాపు 25,000 మంది ఇక్కడ మెట్రో రైలు నార్త్ ఆఫ్ హైదరాబాద్కి మెట్రో రైలు కావాలని చెప్పేసి సంతకాలు చేయడం జరిగింది. ఈ రిప్రజెంటేషన్ అందరికీ అఫీషియల్స్ కావచ్చు, లీడర్స్ కావచ్చు, మంత్రులు కావచ్చు, సీఎం దగ్గర వరకు వెళ్లి మేము ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇది అనౌన్స్ చేయడం చాలా ఆనందంగా ఉంది. డెఫినెట్లీ ఇక్కడ మెట్రో రైలు వస్తే ఈ ప్రాంతం చాలా అభివృద్ధి అవుతుంది. దాంతోపాటు ఐటీ పార్క్స్ కూడా వస్తున్నాయి, ఫ్లైఓవర్స్ వస్తున్నాయి, మెట్రో వస్తుంది. కాబట్టి డెఫినెట్ గా ఈ ప్రాంతము బాగా వృద్ధి చెందుతుంది. దీనికి సహకరించిన మన ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ గారికి థ్యాంక్స్ చెప్పడానికి ఇక్కడికి వచ్చాము. అన్నగారి సపోర్ట్ చాలా ఉంది. అటు మెట్రో రైలు కావచ్చు, ఫ్లైఓవర్స్ కావచ్చు, ఐటీ పార్క్స్ కావచ్చు, సో చాలా సపోర్ట్ చేస్తున్నారు. ధన్యవాదాలు తెలియజేయడానికి ఇక్కడికి వచ్చాము. థ్యాంక్ యూ. మేడ్చల్ మరియు షామీర్పేట్ ప్రాంతాలకు మెట్రో ఇచ్చినందుకు సీఎం గారికి ధన్యవాదాలు. మేము గత 9 నెలల నుండి మేడ్చల్ మెట్రో సాధన సమితి అనే సమితిని ఏర్పరచుకొని ఒక 2,000 మందిని వెరీ యాక్టివ్గా ఫైట్ చేయడం జరిగింది. వివిధ ప్రాంతాల్లో బోయిన్పల్లి, సుచిత్ర, కొంపల్లి మరియు మేడ్చల్ ప్రాంతాల్లో ధర్నాలు, ర్యాలీలు చేసి ప్రతి ఒక చిన్న లీడర్ నుండి మొదలుకొని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, లాస్ట్కు సీఎం గారిని కూడా అలా ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఆయన తెలిసి విన్నవించుకోవడం జరిగింది. మా యొక్క మొర విని మా పబ్లిక్ డిమాండ్ ను ఆయన నెరవేర్చినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇది ఒక డెమోక్రసీలో పబ్లిక్ లో డిమాండ్ ఉంటే నెరవేరుస్తుందనడానికి, పబ్లిక్ స్ట్రైక్ చేస్తే మనం సాధించుకోవచ్చడానికి ఒక ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి గారు
మేడ్చల్ మెట్రో సాధన సమితి కోరికను మన్నించి మా మేడ్చల్ ప్రాంతానికి మరియు అలాగే షామీర్పేట్కి మెట్రో రైల్ మంజూరు చేయడాన్ని మేమందరము స్వాగతిస్తున్నాము. ముఖ్యమంత్రి గారిని అభినందిస్తున్నాము. అలాగే ఈరోజు మాకు గత 9 నెలలుగా మాతో మమ్మల్ని వెనుకుండి నడిపించిన వివేకానంద ఎమ్మెల్యే గారిని కూడా ఈరోజు కలుసుకోవడం జరిగింది. ఎమ్మెల్యే గారిని కూడా మమ్మల్ని ప్రోత్సహించి ఈ మేడ్చల్ మెట్రో సాధించుకునే తోడ్పడినందుకు సార్కు కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. మన కోంపెల్లి ప్రాంతం నుండి దాదాపు 1,00,000 పైచిలకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇతరులు హైటెక్ సిటీ తదితర ప్రాంతాలకు నిత్యం ప్రయాణిస్తున్నారు. వారందరూ చాలా కష్టాలు పడుతున్నారు. కాబట్టి ఇదే విషయాన్ని మేము మన ఎంపీలు, ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ప్రధానమంత్రి గారు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వెంటనే స్పందించి చర్యలు తీసుకోమని ఆదేశించడం జరిగింది. తదనుగుణంగా ఈరోజు నూతన సంవత్సరం శుభ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఈ డెసిషన్ తీసుకోవడం చాలా ఆనందదాయకము. మేమందరము ఎంతో సంతోషంగా ఉన్నాను. ఇది కేవలం కాగితాలకే పరిమితం కాకుండా వెంటనే కార్యరూపం దాల్చి ఈ ప్రాంత ప్రజల ప్రయాణ ఇక్కట్లు తీరుస్తుందని భావిస్తున్నాము.